ఆశీర్వాదము మన అంశం, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదం గురించి ప్రాముఖ్యమైన 7 విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం. నేను ఒక ప్రశ్న అడిగాను అనుకోండి మిమ్మల్ని, ఎందుకమ్మా మీరు ఆదివారం ఆరాధనకు వచ్చారు అంటే మీరేం చెప్తారు తెలుసా? దేనికోసం అండి? ఆశీర్వాదం కోసం అండి. చెప్పండి, దేనికోసం? మొహమాటం లేకుండా చెప్పండి, యథార్థంగా చెప్పండి. దేనికోసం వచ్చారు? ఆయన సన్నిధిలో ఏమని చెప్పండి? ఆశీర్వాదం ఉందని వచ్చామండి. వాస్తవమే. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. వెరీ గుడ్. ఆయన సన్నిధిలో ఏమన్నాయి చెప్పండి? ఆశీర్వాదాలన్నాయి. ఈరోజు చక్కగా వచ్చిన మనందరం ఆశీర్వదించబడుదుముగాక. మనల్ని ఆశీర్వదించాలనే దేవుని అపేక్ష, తెలుసండి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం. ఉపోద్ఘాతం కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, చక్కగా త్వరగా యేసయ్య మాటలు మనం శ్రద్ధగా విందాం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు మానవుని సృష్టించాడండి. సృష్టించిన తర్వాత వెంటనే ఏం చేశాడు చూడండి, 28వ వచనం. దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? దేవుడు వారిని ఏం చేశాడు? ఎప్పుడైతే మానవుని సృష్టించాడో దేవుడు వెంటనే ఏం చేశాడు చెప్పండి? హీ బ్లెస్డ్ us, మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి మరలా కొత్తగా ఆశీర్వాదాలు మనము అడగాల్సిన పనిలే. దేవుడు మానవుని సృష్టించిన వెంటనే ఏం చేశాడు చూడండి, ఆయన దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని ఏం చేయండి? ఇది దేవుని ఆశీర్వాదం. మీరు ఫలించండి, మీరు ఫలించండి, బీ ఫ్రూట్ఫుల్. మీరు అభివృద్ధి పొందండి, బీ ఎక్స్పాండ్. మీరు అభివృద్ధి పొందండి, ఫలించండి, విస్తరించండి. మీరు భూమిని లోపరుచుకోండి. దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. దేవుడు మానవుని సృష్టించిన వెంటనే, మానవుని తన స్వహస్తాలతో సృష్టించిన వెంటనే దేవుడు మానవుని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. పేతురు రాసిన 1వ పత్రిక కూడా చదువుదాం, ఆ భాగం కూడా చదువుదాం. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడో పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. చదవండి అమ్మా. ఆశీర్వాదమునకు వారసులవుటకు. దేనికండి దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఆశీర్వాదానికి ఏమవ్వాలి? వారసులం అవ్వాలి. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు మానవుని ఆశీర్వదించాడు. మొట్టమొదట్లోనే ఆ ఆశీర్వాదానికి వారసులం అవుటకు దేవుడు పిలుచుకున్నాడంట. యేసు ప్రభువారు కూడా శిష్యుల్ని ఆయన ఆరోహణం అవుతూ చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 24. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. 50వ వచనం చదవాలి ఎవరైనా. లూకాసు వార్త 24:50. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఏం చేశాడు చెప్పండి? చేతులెత్తి ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాను. యేసయ్య చేతులెత్తి ఏం చేశాడంటే చెప్పండి? ఈరోజు ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో లైవ్లో చూస్తున్న వారిని నా ప్రభు చేతులెత్తి ఆశీర్వదించి ఉన్నాడు. చేతులెత్తి ఏమెత్తి చెప్పండి? చేతులెత్తి. యేసయ్య చేతులెత్తి వారిని ఏం చేశాడని చెప్పండి? కాబట్టి ప్రభు మీ అందరిని ఆశీర్వదించునుగాక.
ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఎలా ఎలా ఆశీర్వదించాడు చెప్పండి? చేతులెత్తి చెప్పండి. ఎలా ఎత్తి? మీరు కూడా చేతులు ఎత్తండి. ఒక కుడి చెయ్యి ఎత్తండి. అందరు కుడి చెయ్యి ఎత్తండి. ప్రభు నన్ను చెయ్యెత్తి ఆశీర్వదించి ఉన్నాడనండి. ప్రభు నన్ను చెయ్యెత్తి ఆశీర్వదించి ఉన్నాడు. ఏమెత్తి చెప్పండి? చెయ్యెత్తి ఏం చేశాడు చెప్పండి? చేతులు దించండి. చాలా సంతోషం. లోపల బయట కూర్చున్నవారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు ఆశీర్వదించబడాలంటే దేవుని ఆశీర్వాదం ఉందండి మనకి. కానీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఒక 7 అనుభవాలు కూడా మనం నడవాలి. 7 విషయాలు. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలంటే మన దగ్గర ఉండాల్సిన 7 విషయాలు, 7 అనుభవాలు, 7 మెట్లు అందాం. ఆశీర్వాదానికి 7 ప్రాముఖ్యమైన మెట్లు. 7 విషయాలు త్వరగా నేను చెప్తాను. జాగ్రత్తగా మనం ఆలకించి శ్రద్ధగా 7 విషయాలు నాలో ఉన్నాయా లేవా, మనలో ఉన్నాయా లేవా ప్రశ్నించుకుందాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఈ 7 విషయాలు నాలో ఉన్నాయా లేవా ఒకదాని వెంబడి ఒకటి మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. మొదటిది కదండి, నేను చర్చికి వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోమని చెప్తున్నాను? బైబిలు, నోట్బుక్, పెన్ను ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. ఎందుకు? మనం ఎవరమే చెప్పండి? మనం ఆత్మీయ విద్యార్థులం, యేసుప్రభు శిష్యులం. మనం చక్కగా ప్రతి ఆదివారం చెప్పే విషయాలు మీరు నేర్చుకొని 10 మందికి మీరు ఆశీర్వాదకరంగా చెప్పాలి. లైవ్లో చూస్తున్న వారు కూడా మీ నోట్బుక్ తీసుకొని, బైబిల్ తీసుకొని, పెన్ను తీసుకొని కూర్చోండి. చక్కగా 7 విషయాలు ధ్యానం. దేవుని ఆశీర్వాదాన్ని పొందాలంటే మొదట మనలో ఉండాల్సింది ఆతృత ఉండాలి. ఇంగ్లీష్లో ఎవిడిటీ, AVIDITY, ఎవిడిటీ, ఆతృత. దేవుని ఆశీర్వాదం పొందాలంటే మొదట ఏముండాలి చెప్పండి? మనలో ఆతృత ఉండాలి. డాక్టర్ మాసిలమణి గారు ఈ మాట చెప్పేవాడు, ఆసక్తి లేని వాడిని దేవుడు కూడా ఏం చేయడం చెప్పండి? ఆశీర్వదించడంట. నీలో ఆతృత లేకుండా, దేవుని చేత ఆశీర్వదించబడాలనే ఆతృత నీలో లేకుండా దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. దేవుడు ఎప్పుడో చెప్పేలేండి, ఆశీర్వదించాడులేండి కాదు, నీలో ఉండాలి. నీలో ఆతృత ఉండాలి. ఎవిడిటీ చాలా ప్రాముఖ్యమండి. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి. ఒక వ్యక్తి తను ఏమడిగాడు చూడండి. దేవునితో పోరాడుతున్నాడు యాకోబు. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. చక్కగా చూడండి. ఆదికాండం 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను. అప్పటికి యాకోబుకి 4 భార్యలు, రిజిస్టర్ మ్యారేజ్, 2 భార్యలు, ఇద్దరు ఎవరు చెప్పండి? దాసీలు ఉన్నారు. 4 భార్యలు, 13 మంది పిల్లలు, ఎంతో సంతానమో, విస్తరించిన పశు సంపద చాలా ఉన్నాయి. కానీ యాకోబు ఏమడిగాడు చెప్పండి? నీవు నన్ను ఆశీర్వదించితేనే. యాకోబుకి 4 భార్యలు అన్నాడు పాస్టర్ గారు. ఇది మాకు కూడా లైసెన్స్ ఇచ్చినట్టు అనుకోబాకండి. చాలా పొరపాటు అది, చాలా పొరపాటు. ఒక పురుషుడికి చెప్పండి ఏముండాలి? చట్టబద్ధమైన వాక్యంతో నిబద్ధతతో కూడిన ఒక భార్యే. ఒక పురుషుడికి ఒక భార్యే, పురుషుడికి ఒక భార్యే, స్త్రీకి ఒక భర్తే. వాక్యానుసారమైన చట్టం అది లీగల్ ఎవిడెన్స్. అది అతిక్రమించామనుకోండి, అదేమైందో తెలుసా? వ్యభిచారం అయింది. దేవునికి అయిష్టమైన పాపం అయింది. వ్యభిచారులకును వేశ్యాసంగులకును దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీర్చును. వివాహం చేసుకున్న వాళ్ళు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇంతవరకే మనం కార్డు మీద వేస్తాం, పెళ్లి కార్డు మీద ఏమేస్తాం? మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అంటాం. వివాహం అన్ని విషయాలకు, కానీ దాని తర్వాత గాను అనే మాట ఉంది. ఆ సెంటెన్స్ అందరితో అయిపోలేదండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. ఆ పాపం ఎక్కడ అనుభవిస్తారండి? వెరీ డేంజరస్. చాలా జాగ్రత్తగా ఉండాలి.
యాకోబు జీవితంలో ఇన్ని ఉండి కూడా యాకోబు ఏమన్నాడు తెలుసా? రాత్రి నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్నేం చేయను. చూడండి ఎంత గొప్ప ఆసక్తితో యాకోబు తెలుసుకున్నాడు దేవుడు ఆశీర్వదించే దేవుడని. ఈ ఉదయకాలం నువ్వు తెలుసుకున్నావా? ఆదివారం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవటమే కాదు, ఆశీర్వాదానికి కారకుడు దేవుడని తెలుసుకున్నావా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవా ఆశీర్వాదమో ఐశ్వర్యమిచ్చునో నరుల కష్టము చేత. అదేం కాదు, ఎక్కువ కాదు. నీ కష్టముతో నువ్వు ఎక్కువ చేసుకోలేవు, దేవుడి ఆశీర్వదిస్తేనే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడు ఆశీర్వదించాలి. అందుకనే యాకోబు అడిగాడు ఆ రాత్రి. ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా అడుగుతున్నాడు దేవుణ్ణి, నీవు నన్ను ఆశీర్వదించయ్యా. ఎబ్బేజు కూడా అడిగాడు కదండి. ఎబ్బేజు ప్రార్థన చేస్తే ఏమన్నాడు చెప్పండి? నిశ్చయముగా నీవు నన్ను ఏం చెయ్యి? ఆశీర్వదించి. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదించేవాడు. యేసయ్య ఆశీర్వదించాడు, చేతులెత్తి ఆశీర్వదించేవాడు. ఈ ఉదయకాలం నువ్వు ఉన్న పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో వచ్చావేమో, కొరతలతో వచ్చావేమో, సమస్యలతో వచ్చావేమో, కొదువులతో వచ్చావేమో, నీ కాపురం సమస్యలతో కొట్టుకుపోతుందేమో, ప్రభువుని అడుగు. ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా వ్యాపారాలు ఆశీర్వదించయ్యా, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించయ్యా, నా చిన్నపాటి కష్టార్జితాన్ని ఆశీర్వదించయ్యా. నువ్వు అడిగితే, ఆ ఆతృత నీలో ఉంటే యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక, యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక, యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక. యాకోబు అడిగినట్టుగా ఒక్క క్షణం సమయం ఇస్తాను, అడగండి. ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా. అందరు ఎక్కడున్నా వాళ్ళు అక్కడ నోరు తెరిచి అడగండి. ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా, ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, ప్రభా నా బిడ్డలను ఆశీర్వదించయ్యా. ఆతృతతో అడగండి. ఎవిడిటీ ఆశీర్వాదానికి మూలం ఏంటో తెలుసా? ఎవిడిటీ, ఆతృత ఉండాలి మీలో. యేసయ్య ఆశీర్వదించే దేవుడని, ఆయన ఆశీర్వాదం కొరకు నిజముగా అడగండి. ప్రభా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఎబ్బేజు అడిగినట్టుగా, యాకోబు అడిగినట్టుగా ఈ ఉదయకాలం మీరు అడుగుతూ ఉండగానే నా ప్రభు మీలో ఉన్న దారిద్ర్యాన్ని ఇప్పుడే కొట్టివేయునుగాక. ఇబ్బందుల కొలిమిలో నుంచి మిమ్మల్ని విస్తారమైన దీవెనల్లోకి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. అడిగారా? అందరూ అడిగారా? ఆశీర్వాదం కోసం అడిగారా? ఆతృతతో అడిగారా? చెప్పండి, అడిగారా? అడగలేదా? ఆతృత ఉండాలి. ఎవిడిటీ ఆశీర్వాదానికి ప్రాముఖ్యము. ఎవిడిటీ, ఆతృత. రెండవది, ఆశీర్వాదానికి రెండవ మెట్టు పవిత్రత, ప్యూరిటీ. అసలు పవిత్రమైన జీవితం జీవించుటయే ఒక ఆశీర్వాదం అండి. పరిశుద్ధమైన జీవితం జీవించుటయే ఒక ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకటమే. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్తగా బ్రతకటమే ఒక ఆశీర్వాదం. తెలుసా అండి? ఇంగ్లాండ్ దేశంలో ఆర్మిన్ అనే ఒక నక్కలాంటి కుక్క, ఒక జంతువు ఉందంట. ఆర్మిన్ దాని పేరు, ఇప్పుడు కూడా ఉంది. అది దానికి తెల్లటి బొచ్చు ఉంటుందంట. దాన్ని తీసి వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లాండ్ జడ్జీల టోపీలు కొడతారంట. జడ్జిస్ టోపీస్ కొడతారంట, ఆ చర్మం ఒలిచి. ఈ వేటగాళ్ళు ఈ ఆర్మిన్ అనే జంతువుని ఎలా పట్టుకుంటారంటే, అడవులోకి వెళ్ళి ఇది ఉదయాన్నే వేటకి బయటకు వచ్చేస్తుందంట. గుహలో నుంచి బయటకు రాగానే సాయంకాలం మరలా గుహలోకి వెళ్ళేటప్పుడు పేడలాటి పదార్థాన్ని ఆ గుహ చుట్టూ పూస్తారంట, పేడలాటి మలినాన్ని. ఇది సాయంత్రం వేట నుంచి ఆహారం తీసుకొని గుహలోకి వెళ్తుంటే ఆ వాసన చూచి తట్టుకోలేక లోపలికి వెళ్ళలేక బయట పడుకుంటుందంట ఈ ఆర్మిన్. బయట పడుకుంటే వేటగాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారని తెలుసు దానికి. ఈ రాత్రి నేను చచ్చిపోతానని తెలిసి కూడా ప్రాణం పోయినా ఆ పేడ మలినాన్ని అంటించుకోవడానికి ఇష్టపడదంట. ఒక జంతువుకే అంత జ్ఞానం ఉంది చూడండి, ఒక జంతువుకే అంత జ్ఞానం ఉందో చూడండి. చావుకైనా సిద్ధమైంది కానీ ఆ పేడ తగిలించుకోవడానికి, ఆ పేడ పోయించుకోవడానికి అసలు ఇష్టపడదు. ఆ వాసన మాలిన్యానికి ఇష్టపడదు. క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం, దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలి. ఒక జంతువే
ఒక జంతువే చావుకైనా సిద్ధమైతే పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుని బిడ్డలో మనం ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి? దేవుని వాక్యం చెప్తుంది, మీ దేవుడని యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు. దేంట్లో చెప్పండి, అనండి గట్టిగా, సమస్త ప్రవర్తన అనండి గట్టిగా. సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తనలో దేవుని బిడ్డలం మనం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులంగా ఉండాలి. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. పవిత్రంగా జీవించాలి. అసలు పరిశుద్ధంగా జీవించుటే ఒక ఆశీర్వాదం అండి. పిల్లలు పాడుతారు, పరిశుద్ధ జీవితమే పరమానందము తెలుసా, పరలోక జీవనమే పరమార్థమని తెలుసా, పరిశుద్ధ జీవితమే పరిశుద్ధుడే నిన్ను రూపించే, పరిశుద్ధ పిలుపుతో నిన్ను పిలిచే, పరిశుద్ధాత్మకు ఆలయమై పరిశుద్ధ దేవుని సేవింప, పరిశుద్ధ జీవితమే కదండి పరమానందము తెలుసు. అదే ఆనందం అండి. చెడు సాంగత్యాలు చేయకుండా, అశ్లీల దృశ్యాలు చూడకుండా, లోకమాలిన్యం అంటకుండా, అబద్ధాలు చెప్పకుండా, లంచాలు పుచ్చుకోకుండా ప్రభు కోసం నమ్మకంగా జీవించండి. అదే ఆనందము, అదే పరిశుద్ధత ఆనందం. యోసేపు బ్రతికింది ఆ పరిశుద్ధత మీదే, దానియేలు బ్రతికింది ఆ పరిశుద్ధత కొరకే, ఎస్తేరు బ్రతికింది ఆ పరిశుద్ధత కొరకే, రూతు బ్రతికింది ఆ పరిశుద్ధత కొరకే. అందరిని మించి యేసయ్య జీవించిందే పరిశుద్ధుడుగా. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. సాధ్యమా? సాధ్యమే. వారు మన వంటి మనుషులే. నమ్మకంగా జీవించారు, పరిశుద్ధతను ప్రయారిటీ ఇచ్చారు. కాబట్టి పరిశుద్ధంగా జీవించుటయే అదే ఆశీర్వాదం. పవిత్రత ఉండాలండి. క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఎలా మనం పవిత్రులమవుతాం? మానవుడెవడు పరిశుద్ధుడు కాలేడు. సామెతల గ్రంథంలో ఒక మాట రాత్రి చదువుతూ ఉంటే అసలు ఆశ్చర్యం కలిగించే ఒక మాట అండి. చూడండి, సొలొమోను సామెతల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చూడండి. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఏమంటే అందరు తీసారా? బైబిల్ తీయాలి, ఈ వచనం చూడాలి జాగ్రత్తగా. ప్రొవర్బ్స్ చాప్టర్ 20:9, సామెతలు 29. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతినను కొనదగిన వాడెవడు? ఎవడున్నాడు? మనమున్నాం. క్రీస్తు రక్తంలో కడుగబడిన మనందరం ఎవరని చెప్పండి ఇప్పుడు? పరిశుద్ధులమే, పవిత్రులమే. పవిత్రంగా జీవించుటయే ఆశీర్వాదానికి రెండవ మెట్టు. మూడవది విధేయత, హ్యూమిలిటీ. విధేయత ఉండాలండి. హ్యూమిలిటీ, దీనత్వము, విధేయత, దీన మనస్సు. యేసయ్య నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకోండి. దీన మనస్సు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. వినయము, విధేయత ప్రభు నేర్పిస్తాడు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు 4వ అధ్యాయము 6వ వచనం ఏమని చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏమని చెప్పండి. దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దీనులకేమిస్తాడు? దీనులకేమిస్తాడు చెప్పండి? కృప. అహంకారులను ఏం చేస్తాడు? గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్, గాడ్ రెసిస్ట్ ద ఈవిల్. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారం. చప్పట్లు కొట్టమండి, చప్పట్లు కొట్ట దేవుని సన్నిధిలో. హల్లెలూయా చెప్పంటే హల్లెలూయా. హోసన్నా వాళ్ళ సంఘాల సొత్తే కాదు, హల్లెలూయా మనందరి సొత్తు. పరలోకానికి సంబంధించిన ఒకే ఒక్క భాష భూమి మీద ఏమని చెప్పండి? హల్లెలూయా. అన్ని భాషల్లో అది హల్లెలూయా కదండి. అన్ని భాషల్లో ఆ మాట ఏం చెప్పండి? హల్లెలూయా అంటే అర్థం ఏం చెప్పండి? దేవునికి స్తుతించండి, దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా అనండి గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా తప్పు కాదు అది. చెప్పమంటే చెప్పరు, కొంతమంది చేతులు ఎత్తమంటే ఎత్తరు.
చప్పట్లు కొట్టమంటే ఎత్తరు. దేవుని సన్నిధికి వస్తే ఎంత సంతోషంగా పరవశించిపోయి ఆరాధన చేయాలి. మనం పరవశించిపోయి ఆరాధించాలి దేవుని సన్నిధి. రేపు పొద్దున ఏసయ్య దగ్గరికి వెళ్తే నువ్వు బ్యాప్టిస్ట్ వాడివా, నువ్వు పెంతుకొస్తావు అంటాడు ఏసయ్య? అంటాడు? చెప్పండి, అంటాడా? ఆయన దగ్గర ఏం డినామినేషన్ లేవు. ఈడ మనమే పెట్టుకొని కుళ్ళుతో, అసూయతో, వ్యసనంతో బయట కూర్చున్నాం. ప్రభు దగ్గర ఏమి లేవు. బ్యాప్టిస్ట్ వాళ్ళకే పరలోకం అన్నాడు ఏసయ్య. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకండి. ప్రభు సన్నిధిలో నెమ్మదిగా దీన హృదయంతో, వినయంతో ప్రభువుని ఎంతగా ఆరాధించాలో అంతగా ఆరాధిద్దాం. మనసెత్తి, గొంతెత్తి, గలమెత్తి, స్వరమెత్తి, చప్పట్లు కొడుతూ పరవశించి. దాని కొరకే బ్రతికున్నాం మనం. దానికోసమే భూమి మీద బ్రతికుని, దానికోసమే. ఇంకా వ్యసనంతో, అసూయతో దాని కొరకు జీవించాలని కాదు. దేవుడు ఎందుకు మనకు ఆయుష్ ఇచ్చాడంటే గలమెత్తి, గొంతెత్తి ప్రభువుని స్తుతించడానికి. యేసు ప్రభువారు ఆ దారిలో పోతా ఉన్నాడు. గుడ్డివాడు తోపక్కన ఉన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దావీదు కుమారుడా. ఏమన్నాడు చెప్పండి గట్టిగా? మీరు అన్నట్టయితే యేసయ్య ఆగేవాడు కాదు. యేసయ్య ఎట్టన్నాడు చెప్పండి? నా దగ్గర కూడా వినబడలా మీ స్వరం అంటే యేసయ్య ఆగేవాడు కాదు. అందుకని వాడు పిలిస్తే ఆగాడు యేసయ్య. వాడిలో ఒక తృష్ణ ఉంది. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా. వాడు ఆ దుస్థితిని చాలా కాలం నుంచి అనుభవిస్తున్నాడు. బాగుపడాలనే ఆశ వాడిలో ఉంది, ఆశీర్వదించబడని ఆశ వాడిలో ఉంది. అయితే శిష్యులు ఏం చేశారు తెలుసా? రే అరబాకు, గుడ్డోడు నువ్వు అరిస్తే ఏంట్రా? ప్రతి చోట ఉంటారు సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, గొనుక్కుండేవాళ్ళు. గొనుగుతుంటారు చాలామంది. ప్రార్థనకు వచ్చి గొనగబాకండి, ఎప్పుడో మీ నోరు ఆగిపోద్ది. అలాగే దేవుడి సన్నిధిలో చెప్తున్నా, విమర్శించబాకండి, ఎప్పుడో నోరు ఆపేస్తాడు దేవుడు. దేవుడి సన్నిధిలో పరవశించండి, ఆరాధించండి. ప్రభు మనకు అందుకే ఆయుష్ ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది. వాడు బిగ్గరగా కేక వేశాడు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. మరి బిగ్గరగా కేక వేశాడు. యేసు నిలిచి అనే మాట యేసయ్య ఆగిపోయాడు అంతే. గుడ్డోడు వాడి ఆర్తనాదాన్ని యేసయ్య విన్నాడు. అడవండి ఇప్పుడు మీరు ఎవరండి? దావీదు కుమారుడు అనండి. మీరు అరిస్తే యేసయ్య ఆగడు. ఇంటికి పోయినా ప్రాక్టీస్ చేయండి, కాస్త గొంతు అయ్యా మేము అరవటానికని. మూడవది విధేయత ఉండాలి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు ఏమిస్తాడు? ఎవరైతే దీన మనసుతో నడుస్తారో ప్రభు ఒకరోజు వారిని ఆశీర్వదిస్తాడు. కీర్తనాకారుడు ఏమంటాడో తెలుసా? 138వ కీర్తన చూడండి. బలమైన మాట, చాలా శక్తివంతమైన మాట రాశాడండి దావీదు. చాలా చక్కటి మాట. 138వ కీర్తన 6వ వచనం చదవండి అమ్మ, ఎవరైనా బాగా గట్టిగా చదవండి. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. చెప్పండి గట్టిగా, ఆయన దీనులను ఏం చేస్తాడు? తర్వాత మాట చదవండి. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఇప్పుడు మరలా అందరం కలిసి చదువుదాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. ఆయన దీనులను ఏం చేస్తాడు? లక్ష్య పెట్టును. దీనులను చూస్తాడు ఆయన. ఆరాధనకు వచ్చిన నీవు దీన మనసుతో వచ్చావా, గర్విష్ఠుడుగా వచ్చావా? ప్రభు చూసి ఆశీర్వదిస్తాడంతే. దీనులను ఆశీర్వదించేవాడు, దీన మనసు గలవారిని ఆశీర్వదించేవాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలంటే మొదట ఏముండాలి? ఎవిడిటీ. చెప్పండి, ఏముండాలి? ఎవిడిటీ అంటే ఏమి నేర్చుకున్నాం? ఆతృత ఉండాలి. రెండవది ఏమి నేర్చుకున్నాం? ప్యూరిటీ, పవిత్రత. మూడవది హ్యూమిలిటీ, విధేయత. నాలుగవది జనరాసిటీ, దాతృత్వం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దాతృత్వం ఉండాలండి. దాతృత్వము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.
ఈ మాట ఎంత ప్రశస్త. సామెత అంటే ఏం చెప్పాను చెప్పండి, నేను చెప్పే చాలాసార్లు. సామెత అంటే ఏం చెప్పండి, కాచి వడపోసిన సత్యం. అది సామెత అంటే అది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. మీరు ఎన్నిసార్లు దేవునికి ఇచ్చేటప్పుడు తక్కువ ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. దేవునికి ఇచ్చే విషయంలో తక్కువ ఇచ్చారనుకో, లేమిడికి వెళ్ళేది మీరే. వాక్యం సత్యం అండి. ఆకాశము భూమి గతించినా గతించునేమో కానీ నా మాట, యేసయ్య మాటలు గతించవు. దేవుని పరిచర్యకు విస్తారంగా ఇవ్వాలి. ఇవ్వటం, గివింగ్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ, గివింగ్ ఈజ్ ఎ లివింగ్. దేవునికి ధారాళంగా ఇవ్వాలి. పాత నిబంధనలో దశమ భాగమే ఇవ్వమన్నాడు, కానీ క్రొత్త నిబంధనలో నీ సామర్థ్యము కొలది ఎంతగిస్తావో ఇవ్వండి అని చెబితే చాలామందికి ఎంత బాధో కదండి. మీరే తర్వాత లేమిడికి వెళ్ళేది. అందుకనే మా బాధ. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిడికి వెళ్ళువారు కలరు. తర్వాత మాట చూడండి, సామెతలు 11:25 తర్వాత ఏముంది చూడండి. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి. దేవుని పరిచర్యకి ఇవ్వాలి. యూట్యూబ్ పరిచర్యకి ఇయ్యండమ్మా 20,000 ఇయ్యండమ్మా అంటే ఎంత బాధో కదండి. మన సంఘమే కదా, మన పరిచర్యే కదా, మన పాస్టర్ గారే కనబడుతుంది. ఆయన స్వరమే కదా, దేవుని వాక్యం కదా, అన్నిటికి మించి వాక్యం కదా విస్తరించబడుతుంది. పాజిటివ్గా ఆలోచన చేస్తారా? ఇవ్వాలి కదా. ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు. దేవుని పరిచర్య కదా, ఇవ్వాలి కదా, సమృద్ధిగా ఇవ్వాలి కదా. కొంతమంది అంటే కానుకలు ఇటు ఆపేశారంటే మీరే లేమిడికి పోయేది. ఆ కమిటీ వాళ్ళు ఉన్నంత వరకు, ఈ కమిటీ వాళ్ళు ఉన్నంత మేము ఇయ్యము, వాళ్ళు ఉన్నంత వరకు మేము ఇయ్యము. అది వ్యసనమది. దాని ద్వారా లేమిడికి వెళ్ళేది మీరే. దేవుని వాక్యం ఇది. వాళ్ళు ఉన్నంత వరకు మేము ఇయ్యము, వీళ్ళు ఉన్నంత వరకు మేము వాళ్ళని చూసా వీళ్ళని చూసా. దేవుని మహిమ కొరకు ఇవ్వాలి. మనం దేవుని మహిమ కొరకు ఇవ్వాలి. గివింగ్ ఈజ్ ఎ లివింగ్. దేవునికి ఇవ్వటం అనేది ఒక అవకాశం. ఏమో మా పాస్టర్ గారు గొప్పోడైపోతాడు, ఎంత అసూయ దైవ సేవకుడి మీద. ఆయనకి ఇస్తే అమ్మో ఆయన ఏం బిల్డింగులు కట్టుకుంటాడు. బిల్డింగ్ కట్టడానికి ఓపిక లేదు మాకు, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్నాం. ముందు పరిచర్య జరిగించాలనే మా ఆశ పరిచర్య జరిగించాలనే. 20,000 దానికి ఎవరు మీరు ఇకపోతే ఎలా జరిగి చెప్పండి. మా కష్టార్జితంలో ఇస్తున్నాం దానికి, పాస్టర్ గారి కష్టార్జితంలో. అది మనకు ఆశీర్వాదమా చెప్పండి? ధారాళంగా ఇవ్వాలి. పాస్టర్ గారు ఈ పరిచర్యలు ఇది వాడుకోండి, పాస్టర్ గారు మీ పరిచర్య ఇది వాడుకోండి. ఇక్కడ ఈరు కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? చాలామంది ఏం చేస్తారు, పక్కన ఎక్కడో పంపిస్తుంటారు. దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. మీరు చేసే ప్రతి దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. కష్టపడి ఆహార నిశలు శ్రమించి, నిన్న బాగలేదు, మొన్న అయితే అస్సలు బాగలేదు, అయినా నేను బొల్లాపల్లి మీటింగ్కి వెళ్ళా, ఆమె బాధపడకూడదని. పిలుస్తుంటారు కొంతమంది, బాధపడకూడదు, కడుపులో అస్సలు బాగలేదు, బాగా గ్యాస్ ఫామ్ అయ్యి పడిపోయి అసలు నేను ఇంజక్షన్ లేపించుకొని మరి వెళ్ళా. దేవుని పరిచర్య ఎక్కడ ఆపకూడదు. అంత ప్రయాసపడే దైవ సేవకుని ప్రేమించడం నేర్చుకోండి సంగమా. అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. మా ముందు అహర్నిశలు మా కొరకు కష్టపడుతున్న మా దైవజనుడు నిత్యం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయన కుటుంబం బాగుండాలి, ఆయన బిడ్డల ఫీజులు మేము కడతాం, మేము చేస్తాం, ముందుకు రావాలి. అది మీకు ఆశీర్వాదం, మీకు దీవెన. అది చాలా ఆశీర్వాదం. దైవ సేవకుని ప్రేమిస్తే మన ముందు కనబడుతున్న దైవ ప్రతినిధి ఆయన, గాడ్స్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. ఆయన దేవుని ప్రతినిధి, ఆయన మన ముందు కనబడుతున్న దైవము. ఆయన బాగుండాలని కోరుకోవాలి, ప్రేమించాలి. సామర్థ్యం కంటే ఎక్కువగా ఇవ్వటం నేర్చుకోండి. దేవుని పరిచర్యకి మీరు ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదానికి 4వ కారణం జనరాసిటీ, దాతృత్వము. చెప్పండి 4 విషయాలు చెప్పండి. ఒకటి ఆతృత, ఎవిడిటీ. 2వది పవిత్రత, ప్యూరిటీ. 3 విధేయత, హ్యూమిలిటీ. 4 దాతృత్వం, చక్కటి. 5వది నైపుణ్యత, క్వాలిటీ, ప్రావీణ్యత. క్వాలిటీ ఉండాలి. ఏది చేస్తున్నా మనం చేసే పనిలో క్వాలిటీ.
వి డోంట్ హ్యావ్ క్వాంటిటీ, వి షుడ్ హ్యావ్ క్వాలిటీ అన్నాడు ఒక దైవ సేవకుడు. క్వాంటిటీ అవసరంలా, మనకి క్వాలిటీ కావాలి, క్వాలిటేటివ్ మినిస్ట్రీ. కొన్నిసార్లు పాస్టర్ గారు అంటారు నాతో, వచ్చేది వాళ్ళేగా బుధవారం శనివారం వచ్చేది వాళ్ళేగా, అంత సిద్ధపడాలా, అంత కష్టపడాలా, అంత శ్రమ పడాలా, 5 వచ్చినా 6 వచ్చినా నా శ్రమ కష్టం అంతే ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ క్వాంటిటీ, ఐ హ్యావ్ క్వాలిటీ. క్వాలిటేటివ్ మినిస్ట్రీ చేయాలి. బ్రతికేది కొద్ది దినాలే. నైపుణ్యత, మన పనిలో ప్రావీణ్యత చూపించాలి. దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు. ఎక్కడండి చెప్పండి, రాజుల ఎదుట ఉంటాడు. పనిలో నిపుణత. టీచర్ అందరు టీచర్లాగా చెప్పకూడదు. మన VBSకి నేను బాగా గమనించాను, సేవలెప్పటి నుంచి కొల్ల జయశ్రీని సమయంలో అభినందించాలి సంఘం పూర్వకంగా. ఎంత క్వాలిటేటివ్ మినిస్ట్రీ చేసిందంటే, ఆ సెంటర్లో తన ఇంటి దగ్గర కొన్ని ఎయిడ్స్, టీచింగ్ ఎయిడ్స్ సిద్ధపడి, రాత్రులు సిద్ధపడి ఉదయం వెళ్ళి వాళ్ళకి చక్కటి బోధన చేసింది. అప్రిషియేట్ చేద్దామని చప్పట్లు కొడదాం జయశ్రీకి. అందరు టీచర్లు చెప్పినట్టు చెప్పాల, తను ఒక ప్రత్యేకంగా రోల్ మోడల్గా చాలా కష్టపడి నిపుణత ఉండాలి. దేవుని కొరకు మనం ఏం చేసినా నైపుణ్యత, ప్రావీణ్యత. ఎందుకంటే మన దేవుడు నిపుణత చూస్తాడు. పాట పాడేటప్పుడు కూడా చాలా చక్కగా నేర్చుకొని పాడాలి, నైపుణ్యత ప్రదర్శించాలి దేవుని కొరకు కదా. టీచర్లుగా మీరు పనిచేసేటప్పుడు, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, డాక్టర్స్గా, నర్సులుగా మీరు ఎక్కడున్నా నిపుణతగా పనిచేయాలి. నాకు ఎప్పుడు గ్యాస్ వచ్చినా నేను లతక్కని పిలుస్తాను. ఆమె నిపుణతగా సూదేస్తుంది, వేసినట్టే కూడా తెలియదు. అది కూడా గొప్ప మినిస్ట్రీ అండి, ఎప్పుడు గొప్ప మినిస్ట్రీ అది. అసలు వేసినట్టే తెలియదు. నిపుణత, మన పనిలో నైపుణ్యత మనం ప్రదర్శించాలి. 5వది ప్రావీణ్యత, క్వాలిటీ ఉండాలి. దేవుడు ఆశీర్వదించాలంటే క్వాలిటీ. 6వది సహోదర భావము, ఫ్రెటర్నిటీ. కలిసిమెలిసి ఉండే స్వభావం ఉండాలండి. కలిసిమెలిసి ఉండే స్వభావము, ఫ్రెటర్నిటీ, సహోదర భావం ఉండాలి. మంచి సహవాసంలో ఉండాలి. సహవాసం చాలా ప్రాముఖ్యం. మన సహవాసమే మన ఆశీర్వాదానికి మూలం. చూడండి, దావీదు 26వ కీర్తనలో ఏం రాశాడో. 26వ కీర్తన ఒక వచనం నేను చదువుతాను చూడండి. సహోదర భావము 26వ కీర్తన ఏమంటాడు చూడండి దావీదు. 4వ వచనం, పనికి మాలిన వారితో ఎవరితో చేయకూడదు. లోకంలో కొంతమంది పనికి మాలిన వారు ఉన్నారు, వారితో మనం అసలు సాంగత్యమే చేయకూడదు. పనికి మాలిన వారితో సాంగత్యం చేయను. వేషధారులతో ఎందుకు అసలు వాళ్ళ దగ్గర పోయి కూర్చోవటం అవసరమా? వాళ్ళు టీ ఇప్పిస్తే తాగటం అవసరమా? వాళ్ళు వేషధారులైతే, వాళ్ళు వేషధారని ఎప్పుడు పోదండి కొంతమందికి. వేషధారులతో పొందు చేయను. తర్వాత చూడండి, దుష్టుల సంఘము. ఎవరి సంఘం? మీరు ఎప్పుడైనా గుంటూరు తట్టుపోతే ఆటో నగర్ దాటిపోతుంటే బయట ఒక సంఘం రాసి ఉంటుంది, బుడబొక్కల వారి సంఘం అని. వాళ్ళకు కూడా ఒక సంఘం ఉందండి. ఏ సంఘం? వాళ్ళ పేరు. ఇక్కడే సంఘం ఉంది. ఉంటారు కొంతమంది, దుష్టుల సంఘం అంట. వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. వాళ్ళు చర్చికి వచ్చేది ఎందుకంటే తర్వాత ఎవరు ఎక్కాలి, తర్వాత నేనుంటే బాగుంది. ఈ ఆలోచనే. అసలు ఆయుషే దేవుని కృప అయితే తర్వాత నేనుంటాను. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనతో రాబాకండి దేవుని మందిరానికి. దేవుని ఆరాధించాలని రండి. దుష్టుల సంఘము నాకు ఎటువంటిది? అసహ్యం అంటున్నాడు. వారితో నేను పొందు చేయను. మన సహవాసం దేవునితో ఉండాలండి. దేవుని బిడ్డలంగా కీర్తనకారుడు మొదటి కీర్తన ఏమన్నాడు చెప్పండి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను
కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు. పాస్టర్ గారు మరి వాళ్ళు మనుషులేగా మరి వాళ్ళతో సహవాసం చేయొద్దంటే ఎట్లా? వాళ్ళతో సహవాసం ఎందుకు చేయొద్దన్నానో బైబిల్ చూయిస్తా. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం. దుష్టుల కంట చూడండి అమ్మలారా, ఈ నా మాటలు కాదు, యేసయ్య మాటలు, మామూలు మాటలు కాదు, యేసయ్య మాటలు మామూలు మాటలు అనుకున్నారా? చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 26 వర్స్ 10. చూడండి, యెషయా గ్రంథం 26:10 చదవండి అమ్మ ఒకళ్ళు బిగ్గరగా. దుష్టులకు దయ చూపినను వారు నీతిని. అమ్మా, ఈ నా మాటలా, నేను చెప్పిన మాటలా? చెప్పండి, ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు రాయి. దుష్టులకు దయ చూపినను వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక. ఏం చేస్తారు చెప్పండి? వాడు ఎప్పుడు చర్చి డబ్బు తినాలి, ఇదే వాడు యావంత దాని మీద ఉంటుంది. వాడు మారడమ్మా, వాడు మారడంతే. అలాంటి వాడికి దయ చూపించొద్దు అని బైబిల్ చెప్తుంది. వాడు ఎప్పుడు అవకాశం వచ్చింది ఇలాంటి దొంగ పనుల కోసం తిరుగుతుంటాడు. వాడు మారడు. దేవుని డబ్బు మీద కన్నేసినోడు వాడు మారడు. అలాంటి వాళ్ళు దయచేసి రావద్దు. మీరు వస్తే దేవుని చూస్తారు మీరు, అంతే. ఎందుకంటే ఇక్కడ జీవం గల దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. యేసయ్యతో చెలగాటం మామూలు విషయం కాదు. మరలా రావాలనుకుంటున్నారేమో. వారు యెహోవా మహాత్యము ఆలోచింపక ఏం చేస్తారంట? అన్యాయమే చేస్తారు. వాళ్ళకి న్యాయం తెలియదు, వాళ్ళు అన్యాయమే చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు, సహవాసం చేయకూడదు. మంచి వాళ్ళతో. మీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి. చక్కటి మాట ఉంది ఇంగ్లీష్లో, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో నాతో చెప్పు, నువ్వేంటో నేను చెప్పేస్తాను. సహోదర భావం ఉండాలి, చక్కగా మంచి స్నేహంతో జీవించాలి. ఆఖరిది యూనిటీ, ఐక్యత ఉండాలి. దేవుడు ఆశీర్వదించాలంటే తోటి వారితో కలిసిమెలిసి ఉండే ఐక్యత మనసు మనలో ఉండాలి. 133వ కీర్తన మొదటి 2 వచనాలు ఏమని చెప్పండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఐక్యత, కుటుంబాల ఐక్యత ఉందా? భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉందా? ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని? భార్య భర్తలు ఒకరి మీద ఒకరు విమర్శించుకునే వాళ్ళైతే, ఒకరినొకరు సనుక్కుండే వాళ్ళైతే నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడిద్ది? ఐక్యంగా కలిసి జీవించండి, కలిసిమెలిసి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం మీరు చూడాలంటే ఐక్యత ఎలా వస్తుందో తెలుసా? ఒక తల్లి పిల్లని పిలిచి వాడు ఆడుకుంటాడంట బయట. ముగిస్తున్నాను వినండి. పిల్లని పిలిచి, అరే కోడిగుడ్లు తీసుకురాపోరా, బజార్కి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొని రాపోరంటే వాడు సైకిల్ మీద వెళ్తున్నాడు. సైకిల్ మీద వెళ్ళి కవర్లో కోడిగుడ్లు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వాడు ఆట మీద ఉన్నాడు మనసంతా. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ కవర్ తీసి చూడగానే కోడిగుడ్లు అని ఏమైనాయి? అవి కలిసిపోయి ఉన్నాయి. ఎందుకో తెలుసా? అవి పగిలినాయి కాబట్టి. గుడ్డు పగిలింది కాబట్టి పక్క గుడ్డుతో కలిసింది. క్రీస్తు రక్తంలో మనం కడుగబడిన తర్వాత పగలగొట్టబడాలి. మనలో దేశం పగిలిపోవాలి, మనలో అసూయ పగిలిపోవాలి, మనలో గర్వం పగలాలి, మనల్ని మనం హెచ్చించుకునే మనసు పగలాలి. తోటి వారితో కలుస్తాం, అప్పుడే ఐక్యత అప్పుడే వస్తాయి. రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో చెప్పాను, గొప్ప మనుషులంట ఐడియా గురించి ఐడియాస్ అంట. అరే KFC పెట్టిన ఆయనకి ఎంత గొప్ప ఐడియా వచ్చిందిరా. ఒక ఐడియా ఏం చేస్తుందండి? ఒక జీవితాన్నే మారుస్తుంది. విల్ చేంజ్ ద మ్యాన్స్ లైఫ్. గొప్ప మనసున్న వాళ్ళంట ఐడియాల గురించి ఆలోచిస్తుంటారంట.
యావరేజ్ మనుషులంట, యావరేజ్గా ఆలోచన చేసేవాళ్ళంట సంఘటనల గురించి ఆలోచన చేస్తారంట. అరే వినుకొండలో ఈరోజు అది జరిగిందిరా, బ్రాహ్మణపల్లిలో అది జరిగిందిరా, నిన్న ఆదివారం చర్చిలో ఇది జరిగిందిరా. సంఘటనల గురించి యావరేజ్ మనసున చీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, చీప్ నాలెడ్జ్ ఉన్న వీళ్ళంటే ఎప్పుడు మనుషుల గురించి ఆలోచిస్తున్నారు. ఆమెట్ట, ఆయనిట్ట, వాడిట్ట, ఈరోజు ప్రసంగం ఇట్ట, బయటికి వెళ్ళగానే చీప్ నాలెడ్జ్ వీళ్ళది, చీప్ నాలెడ్జ్. వాళ్ళ మనసు అంతే, వాళ్ళ ఆలోచన కూడా అంతే ఉంటుంది. దేవుని బిడ్డలంగా జీవించండి, ఒకరితో ఒకరు సైక్యత కలిగి సమాధానం కలిగి ఉండండి. ఐక్యత ఎక్కడ ఉంటుంది అక్కడ ఆశీర్వాదం. కాబట్టి ఆశీర్వాదానికి 7 మెట్లు మనం విన్నాం. చెప్పండి. ఒకటి ఆతృత. చెప్పండి, ముందు తెలుగులో చెప్పండి. ఏంటిది? ఆతృత. రెండవది పవిత్రత. మూడవది విధేయత. నాలుగవది దాతృత్వము. ఐదవది నైపుణ్యత. ఆరవది సహోదర భావం. ఏడవది ఐక్యత. ఇంగ్లీష్లో కూడా చెప్పండి, చెప్పగలిగిన వాళ్ళు. ఎవిడిటీ, ప్యూరిటీ, తర్వాత హ్యూమిలిటీ, జనరాసిటీ, క్వాలిటీ, తర్వాత ఫ్రెటర్నిటీ, యూనిటీ. టీ అని ఆఖరిలో టీ అనండి, అందరు గట్టిగా టీ. అదన్నానండి అమ్మ. 7 అంశాలు మనం ముందు పెట్టుకొని దేవుని చేతులు ఆశీర్వదించబడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.